హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. ఈరోజు మనతో పాటు ఎండి ఆఫ్ మ్యూచువల్ ఫండ్ లెజెండ్స్ టీమ్ అరుణ్ కేకే గారు ఉన్నారు. సార్ వెల్కమ్ టు ధాత్రి. నమస్తే. సో అరుణ్ గారు, అసలు ట్రేడింగ్ చేయాలంటే ఏం కావాలి, ఎలాంటి స్కిల్స్ మనలో డెవలప్ అయి ఉండాలి? ఫస్ట్ ఈ ట్రేడింగ్ మనము చేయాలనుకున్నప్పుడు దాని యొక్క విధి విధానాలు కానీ దాని యొక్క ఫస్ట్ ఎలిజిబిలిటీస్ ఉండాలి అనుకున్నప్పుడు మొట్టమొదటగా ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఉండాలి. ఈ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ని ఏమంటారంటే పాన్ అంటాం, పాన్ కార్డ్ అంటాం. ఈ పాన్ కార్డ్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో మొట్టమొదటగా ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు రెండు ఉండి వాటిని లింక్ చేసిన తర్వాత ఆ తర్వాత కేవైసీ కంప్లీషన్ చేయాలి. కేవైసీ అంటే నథింగ్ బట్ నో యువర్ క్లయింట్ అని. సో మన యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ మనం అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఎన్ఎస్డిఎల్ కానీ సిఎస్డిఎల్ కానీ ఎన్డిఎంఎల్ కానీ సివిఎల్కేఆర్ఏ కానీ ఇలా డిఫరెంట్ ఏజెన్సీస్ ఈ యొక్క సెబీ కింద ఎన్ఎస్సి బిఎస్సి ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సెక్యూరిటీస్ లిమిటెడ్ అలాగే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిట్ ఎన్ఎస్డిఎల్ పనిచేస్తుంటాయి మేనేజ్మెంట్ లెవెల్లో. ఒకటి క్యాంప్స్, ఒకటి కేఫిన్టెక్. ఈ రెండిట్లో ఈ యొక్క మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే మనకు ఈ పాన్ కార్డును ఆధార్ కార్డు లింక్ చేసినటువంటి వెరిఫై చేసి మీకు ఆ యొక్క వ్యాలిడేషన్ ఇస్తుంది. అంటే నో యువర్ క్లయింట్ అనేది వ్యాలిడేషన్ ఇస్తుంది. ఎప్పుడైతే వ్యాలిడేషన్ అనేది ఇచ్చామో ఆ తర్వాత ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది. ఈ అవకాశం కల్పించడానికి ఈ కేవైసీ అయిపోయిన తర్వాత ట్రేడింగ్ అకౌంట్ని ఒక డీమ్యాట్ అకౌంట్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ యొక్క బ్రోకర్స్ ఆర్ బ్రోకింగ్ టెర్మినల్స్ మనకు ఉపయోగపడతాయి. డీమ్యాట్ అంటే ఏంటంటే డీమెటీరియలైజేషన్. ట్రేడింగ్ అనేది మాత్రము, స్టాక్ ట్రేడింగ్ అనేది మాత్రము ఎప్పుడు కూడా శాస్త్రీయమైంది. దీనికి మనము ఆబ్జెక్టివ్గా తీసుకుంటున్నాము, ఎస్ ఆర్ నో అని చెప్పేసి విధానంలో పోతున్నాం. అది చాలా తప్పు. సో అందుకోసమే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సెబీ చాలా క్లియర్గా ఇస్తుంది. 90% పీపుల్ ఇక్కడ ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో లాస్ అవుతున్నారు. సో మీరు జాగ్రత్తగా చేయండి అనేది. ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక బయ్యర్, ఒక సెల్లరు అంటేనా, అలాగే ఒక లూజర్, ఒక గెయినర్ ఉంటారు. 90% లూజర్స్ ఉన్నప్పుడు ఎంతమంది గెయినర్స్ ఉంటారు? 10%. సో అంటే 90% మనీ ఎవరికి వెళ్తా ఉంది? 10% వెళ్తా. ఈ 10% యొక్క పర్సెంటేజ్ పెంచాలి అనుకున్నప్పుడు నువ్వు స్టాక్ మార్కెట్ గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యము. మామూలుగా వాచ్మెన్ కావాల్సినటువంటి పరిజ్ఞానం ఉంటే చాలు, వాడు వాచ్మెన్ అవుతాడు. అదే ఒక ఆఫీసర్ కావాలన్నప్పుడు చాలా నాలెడ్జ్ ఉండాలి. సో ఫస్ట్ నువ్వు క్వాలిఫై ఇవ్వాలి కదా. ఫస్ట్ నువ్వు 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు సక్రమంగా చదవాలి. ఆ నాలెడ్జ్ని నువ్వు ఇంటర్వ్యూలో చెప్పగలగాలి. అప్పుడే నీకు ఉద్యోగం వచ్చినప్పుడు నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడే నువ్వు ఉద్యోగం నుంచి ఆఫీసర్ స్థాయికి నువ్వు ఎదుగుతావు. ఇది కూడా అంతే. స్టాక్ మార్కెట్లో నువ్వు సంపాదించాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నీకు ఎంట్రీ అవ్వడానికి కావాల్సినటువంటి సబ్జెక్టివ్ మ్యాటర్ నీకు ఉండాలి. ఆ తర్వాత దాన్ని ఎలా నేర్చుకోవాలి అంటే నీకు ఫస్ట్ నెసెసరీ స్కిల్ సెట్, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని అప్లై చేసే విధానం, ఆ తర్వాత డిసిప్లైన్. ఇలా నీవు ఒక పిరమిడ్ లాగా నువ్వు వెళ్తా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎదగలుగుతాని. అలా కాకుండా నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్తా అంటే హర్రని చెప్పేసి జారిపోతాను. మన దగ్గర డబ్బులు ఉంది కదా అని చెప్పి స్టాక్ మార్కెట్లో దాని మీద పరిజ్ఞానం లేకుండా వెళ్తే ఆ డబ్బులు పోగొట్టుకొని ఆ అనుభవాన్ని మనం తెచ్చుకుంటాం. కాబట్టి ఇదే జరిగింది. అందుకోసమే ఇప్పుడు సిగరెట్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి ఎట్లయితే గవర్నమెంట్ అంత పెద్ద స్మోకింగ్ ప్యాకెట్ మీద ఇస్తున్నా కూడా ఇంకా సిగరెట్ తాగుతూనే ఉంటారు. సో ఇలాగే ఈ ట్రేడింగ్ కూడా అవగాహన లేకుండా చేసేటువంటిది మనకే కాదు, మన దేశానికి కూడా మంచిది కాదు. సో ఈ యొక్క ఆలోచనని ఫస్ట్ మొట్టమొదట మనం సరి చేసుకొని ట్రేడింగ్ని సక్రమంగా మనం యూజ్ చేసుకోవడం ద్వారా మనకు ఉపయోగపడమే కాకుండా దేశానికి కూడా ఉపయోగపడిన వాళ్ళం అవుతాము.